హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సుమ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ కరోనా అంటున్నారు, అబ్బా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లలు, ఫ్యామిలీ అంతా, పెద్దవాళ్ళను కూడా, ఎస్పెషల్లీ పిల్లలు పెద్దవాళ్ళను చాలా బాగా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళకి ఇమ్యూనిటీ పవర్స్ లెస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ వ్లాగ్లో నేను ఏం చూపిస్తున్నా అంటే, మళ్ళీ మాకు ఒక కిట్టి పార్టీ జరిగిందన్నమాట భార్గవి వాళ్ళ ఇంట్లో. సో అది ఫస్ట్ ఇది గేమ్స్ అన్నమాట. సో ఆ కాయిన్స్ అందులో స్పూన్ తోటి ఇట్లా వెనకాల నుంచి తీసి లాస్ట్ వరకు అన్నీ మళ్ళీ వేరే బౌల్లో వేయాలన్నమాట. ఈ ఈ గేమ్లో అయితే నేను 7 కాయిన్స్ వేశాను. ఇంకా కొంచెం మిస్ అయిపోయిందన్నమాట. ఫస్ట్ నాదే కాబట్టి కొంచెం ఎట్లా అయిపోయింది, మిస్ అయిపోయింది 7. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అబ్బా. తర్వాత అలెక్య 9 కాయిన్స్ వేసింది. సో తను ఏ గేమ్లో అయినా విన్నరా రన్నరా అలా ఉంటుందన్నమాట. సో అందరు అలాగే ఈ ఈ అమ్మాయి వచ్చిందంటే కంపల్సరీ ఏదో గిఫ్ట్ తీసుకొని వెళ్తుంది అని అనుకుంటున్నారన్నమాట. ఇక తర్వాత మా డ్రామా అయితే వెరైటీగా ఉంటుంది. భార్గవి పక్క నుండి నేను ఎలా ఆడుతుందో చూస్తాను, నేను ప్రాక్టీస్ చేస్తాను అలాగన్నట్టు పక్క నుండే చూస్తుంది. తినే శ్రావణి యాక్టివ్ పార్టిసిపేషన్ ఇన్ ద గ్రూప్. సో ఏంటి అని అంటే, శ్రావణికి ఎప్పుడు ఏ గేమ్లో అంత అవ్వదన్నమాట. సో అది సంగతి. తర్వాత శ్రావణి డ్రామా ఇట్లా నెత్తి మీద బట్ట వేసుకొని చూపిస్తుంది నెక్స్ట్ దాంట్లో చూడండి. సో ఇలా ఏంటంటే 1-2 అవర్స్ మంత్లీ మేము మీట్ అవ్వడం వల్ల మనకున్న స్ట్రెస్ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది అంతే. అంతకన్నా మించి పని లేకనో అట్లనే కాదు, మనకి మనం అనేది కొంచెం టైం తీసుకోవాలనేది నా ఫీలింగ్. సో తిను స్వాతి శ్రావణి ఆర్ సిస్టర్స్, ఇద్దరు సిస్టర్స్, తోటికోడళ్ళు. సో వాళ్ళిద్దరు అన్ని ఏ పార్టీకైనా ఇద్దరు కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. సో అలా ఉంటే చాలా బాగుంటుంది కదా సిస్టర్స్. సో కొంతమందికి పడదు కానీ కొంతమంది చాలా ఇదిగా ఉంటారు. సో అది సంగతి. బిఫోర్ దట్ ఏం మాట్లాడుకుంటున్నా, మనం ఇంట్లో పని చేసి చాలా అలసిపోతూ ఉంటాము. నెక్స్ట్ బార్గెన్ చేస్తుంది చూడండి. లాస్ట్ టైం మేము మీట్ అయింది కూడా భార్గవి వాళ్ళ ఇంట్లోనే. తిను వాహిని లాస్ట్ టైం తిని బర్త్డే అయి ఉండే. వాహిని కూడా చాలా తక్కువనే కాయిన్స్ తీసిందనమాట. భార్గవి 7 కాయిన్స్ తీసింది, వాహిని కొంచెం తక్కువనే కాయిన్స్ తీసింది. సో భార్గవి నేనైతే కొంచెం డ్రామా చేసినాం అన్నట్టు. నేను భార్గవి సేమ్ కాయిన్స్ తీసాం కాబట్టి అలా చేసామన్నమాట. సో వాహిని అయితే కొంచెం తక్కువ కాయిన్సే ఫాస్ట్గానే చేసేసింది. అది సంగతి. నెక్స్ట్ ప్రసన్న ఇందులో 8 కాయిన్స్ తీసింది. బాగానే కాన్సన్ట్రేషన్తో బాగానే ఆడింది. ప్రసన్న కూడా గిఫ్ట్ తీసుకుందన్నమాట. సో తను అలైక్య ప్రసన్న ఈసారి ఇద్దరు గిఫ్ట్స్ తీసుకున్నారు. అలా కొంచెం నేనైతే దర్శిత్ని ఇంట్లో రాధాకృష్ణ దగ్గర వదిలేసి వెళ్ళాను అనమాట. సో 6 months నుంచి అయితే అవుతుంది. నేను లాస్ట్ టైం ఇప్పుడు వెళ్ళాను. సో దర్శిత్ చాలా చిన్నగా ఉండే కాబట్టి వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు కూడా చిన్నగానే ఉన్నాడు, కాకపోతే రాధాకృష్ణ వెళ్ళి సో ఇక్కడ పింక్ భార్గవి హోస్ట్ అన్నమాట. సో ఈ భార్గవి అయితే గేమ్ డిసైడర్ అన్నమాట. సో గేమ్ని ఏ గేమ్ అనేది డిసైడ్ చేస్తుంది. తను హోస్ట్, తిని గేమ్ అడ్మిన్, తిని ప్రసన్న వీళ్ళన్నమాట. నువ్వు కూడా వచ్చావు తోడు. ఓకేనా? చాలా ఇవి వెరైటీస్ అన్నమాట భార్గవి ఇంట్లో.
చేసింది. సో అరటికాయ బజ్జీ చేసింది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందన్నమాట. అప్పటికి మేము వెళ్ళేసరికి అవ్వలేదు. నేను ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నా కానీ దర్శిత్ పడుకొని లేవడం మూలన నేను వెళ్ళలేకపోయినా. సో అది ఇప్పుడు శ్రావణి అలెక్యని ఇమిటేట్ చేస్తుంది, అలెక్య మేనరిజం తోటి. సి 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 హౌ షీ ఈజ్ డూయింగ్ ఇలా ఇలా వేస్తుందని. సో వీళ్ళు వచ్చి ఫినిష్ చేసిర్రు. నన్ను కామెంట్ చేస్తుండే, భార్గవి సుమ తొందరగా వచ్చింది అబ్బా, అయిపోయింది. కాకపోతే అందరికంటే నేను కొంచెం లేట్గా వెళ్ళాను అన్నమాట. దర్శిత్ ఏడుస్తుంటే కొంచెం సంధాయించి వెళ్ళాను. సో బజ్జీలు అయితే వీళ్ళు బాగా వేశారు, నాకైతే చాలా టేస్ట్ నచ్చింది. ఫుడ్ ఈ బజ్జీలు అయితే చాలా బాగా నచ్చినాయి. మంచి లంచ్ అయితే చేసి వచ్చినాం అన్నమాట. సో ఏది ఎలా ఉన్నా పర్టికులర్గా ఇదే పెట్టాలని లేదు, జస్ట్ వీ వాంట్ టు మీట్ ఫర్ సమ్ టైమ్ అంతే, దట్స్ ఇట్. 1-2 అవర్స్ అప్పటికే అందరి పిల్లలు వచ్చే టైం అయిందని బ్రెయిన్లో అది తిరుగుతూ ఉందన్నమాట. సో అది ఫాస్ట్గా లంచ్ చేసి అదే డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన తర్వాత చిట్స్ ఆడాము, అది హైలైట్ అన్నమాట. కాకపోతే అది నేను క్యాప్చర్ చేయలేకపోయినా, సో వీడియో తీయలేకపోయినాను. కాకపోతే చాలా చాలా కామెడీ అయితే అందులోనే ఉంది. ఇక్కడ హోస్ట్ భార్గవి చేసిన ఐటమ్స్ చూడండి. సాంబార్ హైలైట్ అన్నమాట. భార్గవి సాంబార్కి చాలామంది ఫ్యాన్స్. పరమాన్నము, ఈ బజ్జీ చాలా బాగుంది. బజ్జీ నాకైతే చాలా నచ్చింది. రైతా చేసింది, వైట్ రైస్, బిర్యానీ చూడండి బాగా చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అది భార్గవి. ఇంకొక గార్డెనింగ్ బాగా చేస్తుంది భార్గవి. నాకు ఆ ప్లేస్ లేదు పెట్టుకోవడానికి. నాకు చాలా 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 ఇష్టం గార్డెనింగ్. తమలపాకు చెట్టు కూడా తెచ్చిపెట్టింది భార్గవి. ఉన్న కొంచెం ప్లేస్లో అయినా అన్నీ బాగా తెచ్చిపెట్టింది. సో మాకు కొంచెం వెంటిలేషన్ తక్కువ ఉంటుంది, సన్ పడకుండా ఉంటుంది కాబట్టి నేను చెట్లు పెట్టుకోవడానికి అయితే ఉండదు. నేనైతే చాలా ఫీల్ అవుతూ ఉంటాను ఈ విషయంలో. సో తమలపాకు చెట్టుని అయితే ఎన్నిసార్లు చూసాను నేను, నాకు చాలా నచ్చింది. కొన్ని టొమాటో చెట్లు పెట్టింది, ఇంకా ఫ్లవర్స్ అయితే ఇంకా చాలా పెట్టింది అనమాట. రోజ్ ఫ్లవర్స్వి, ఇంకా టొమాటో చెట్టు, రోజ్ ఫ్లవర్స్వి కూడా ఉన్నాయన్నమాట. ఎల్లో రోజ్ ఫ్లవర్ అవి అని. మేతి, కొత్తిమీర చెట్లు కూడా చాలా పెట్టింది భార్గవి. సూపర్ ఉండే అసలు. సో నేను చాలాసేపు చెట్ల దగ్గరే ఉన్నాను. 1.5 అవర్లో చాలాసేపు అయితే చెట్ల దగ్గర. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ వ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.